నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ని మళ్లీ సీఎం చేయాలని తపన ఓటర్లలో కనిపించింది. పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్ కి నిదర్శనం. మంత్రి అంబటి వ్యాఖ్యలు. ఓటమి భయంతో అల్లర్లకు తెగబడ్డ టీడీపీ. ఓటర్లకు రక్షణ కల్పించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం. అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు. రాష్ట్రంలో 81% పోలింగ్ నమోదు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఫలాలను రారాజు. వేసవిలో మాత్రమే లభించే మధుర ఫలం. మిలమిల మెరిసే బంగారు వర్ణ కాంతులతో ఆకర్షణ. వేసవిలో మామిడి పండ్లకు పెరిగిన గిరాకీ. పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులాగా వ్యవహరించారని తెలిపారు. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు. ఈ మేరకు అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటమి ఆకస్తో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు. పోలీసులు టీడీపీ కార్యకర్తల పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా? అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మార్చల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళ పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెల్లలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం. నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంది తలగాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలగాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం. సీఎం జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు అంబటి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని అన్నారు. పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్ కి ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని తెలిపారు. అదేవిధంగా టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్ లో 1000 ఓట్లు రిగింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోతున్నామన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత
సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు, సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. నేను చూసా, 89లో మొదటిసారి పోటీ చేశా, ఆ తర్వాత 2 సార్లు మినహా ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు కూడా. మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని, కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం, పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు. వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు, పరుగులు తీశారు. అందరూ మహిళలు. ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం. నేను ఒకటే మనవి చేస్తున్నా, మహిళలు పెద్ద ఎత్తున 70% ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా. ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు. అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు, డోక్రా మహిళల రుణమాఫీ మహిళలకు ఇచ్చాడు, ఇళ్ల పట్ట మహిళలకు ఇచ్చాడు. ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళలు ఒక ఆర్థిక స్వావలంబన కోసం, ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. వారికి ఆ విధంగా సహాయం చేశాడు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకొని వచ్చారు, వేలు మీద ముద్ర వేయించుకున్నారు, ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడని మనవి చేస్తున్నాను. అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదు. మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత, మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు ఒక్కొక్కరుగా కనిపించాయి.
మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు, ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, లేకపోతే TV5, లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను, 4వ తారీఖు 12 గంటలకు చూడండి, అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొని ఓటు వేశారు. ఓటర్లలో చైతన్యం వెల్లువిరియడంతో భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. వృద్ధులు, వికలాంగులు, యువత ప్రత్యేకించి తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహం చూశారు. మొత్తం మీద అధికార యంత్రాంగం చేపట్టిన పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు తాడికొండలో 84.39%, మంగళగిరిలో 79.2%, పొన్నూరులో 80.7%, తెనాలిలో 75%, ప్రతిపాడులో 76.82%, గుంటూరు పశ్చిమలో 66.24%, గుంటూరు తూర్పులో 70.2% పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ నిస్పృహలతో టీడీపీ అల్లర్లు, దౌర్జన్యాలు, హింసకు పాల్పడిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ హింసాత్మక సంఘటనలకి పాల్పడుతూనే ఉందని చెప్పారు. ఈ ఘటనలపై ఎన్నికల అధికారులకు సోమవారం ఒక్కరోజు 58 ఫిర్యాదులు చేశామని, వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. 2 సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీ ఆర్పీ ఠాకూర్, మరికొందరు పోలీసు అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, బెదిరింపులకు దిగారని చెప్పారు. వీరి ప్రభావంతో పలుచోట్ల పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. బాపట్లలో నందిగం సురేష్ ఎన్నికల ఏజెంట్ ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకి గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సమస్యలు వచ్చినా ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు. కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ ప్రణాళిక ప్రకారం కట్టడి చేశామని చెప్పారు. పల్నాడు జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని అన్నారు. పల్నాడులో ఒక చోట ఈవీఎం ను ధ్వంసం చేశారని, అయినప్పటికీ ఈవీఎంలోని చిప్ లో డేటా భద్రంగా ఉందని తెలిపారు. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రీపోలింగ్ నిర్వహించవలసిన అవసరం లేదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లలోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని సీఈఓ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయి దాడులు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అద్దంకి, గురుజాల, మాచెల్ల, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారని చెప్పారు. తెలుగుదేశం మూకలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని అన్నారు. ఈవీఎంలను సైతం ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని పేర్కొన్నారు. టీడీపీ నేతల కవ్వింపు చర్యలతో ఏకపక్షంగా దాడులకి తెగబడ్డారని అన్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరొకసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందని సజ్జల వెల్లడించారు. దారుణమైన విషయం ఏమంటే, ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగం పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ధతి చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో, కత్తులు పట్టుకొనో
మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం. ఇంకా నర్సరావుపేటలో చూశారు, అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర్ నెల్లూరు, ఆ బౌన్సర్ల కల్చర్ ఏందో అర్థం కాదు వాళ్ళకి. అక్కడ తెచ్చుకుంటున్నారు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా. ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించిన రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. టీవీలో చూపుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరే ఎందుకు చేసి ఉండకూడదని మమ్మల్ని అనొచ్చు. మాకు అది ఉపయోగం కాదు, నష్టం. ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు, నిరుపేదలు, మహిళలు ముఖ్యంగా. మరి ఎవరు చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. అక్కడికి సంయమనంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కు కావడంతో బహుశా ఎన్నికల కమిషన్ నుంచి పేరుండో లేక ఆ పేరు చెప్పి ఒక అతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడర్ అనుకుంటా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్పీలను బెదిరించడం, దబాయించడం, వచ్చేస్తున్నాం మేము అనడం. అసలు వచ్చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు, నెల నుంచి మొదలు పెట్టారు. వచ్చేస్తున్నాం. మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది. సరే, ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత 2-3 నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత తిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అయితే ఏమి, అంటే ఏవైనా అజెండానో అంశాలనో మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది. ఆ రోజు నుంచి తెలుసు మామూలు దారిలో రాలేమని. అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుంది, ఇటుపక్క ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో. అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా, లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా, ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా, రేపు ఏం చేయబోతున్నావు స్పష్టత ఇవ్వకుండా, నువ్వు ఆఖరకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్ఠగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం, హింసాకాండకు తెగబడడం, రిగ్గింగ్ కూడా బాగా. ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు ఆదర్శప్రాయంగా ఉంటేనే సమాజ వికాసం సాధ్యమని తెలిపారు. లేదంటే నిశ్శబ్ద విప్లవం వస్తుందని, ఇందుకు తెనాలిలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన గొట్టిపాటి సుధాకర్ వైనమే నిదర్శనమని అన్నారు. తెనాలి పట్టణంలో సోమవారం పోలింగ్ సమయంలో క్యూ లైన్ పాటించాలని కోరిన గొట్టిపాటి సుధాకర్ పై స్థానిక ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ చేయి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టిపాటి సుధాకర్ ను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడికి సంబంధించి వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రీపోలింగ్ జరగకుండా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. పల్నాడు, రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలు, అల్లర్లు చెలరేగిన పోలీసుల జోక్యంతో సద్దు మరిగిందని చెప్పారు.
ఈసారి ప్రజాస్వామ్యం చైతన్యం బాగుందని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చింది, అందుకే సుధాకర్ ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారని చెప్పారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మారుతారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది. గొట్టిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విఘ్నతతో విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరుల్ని ఆదరించాలి, పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొట్టిముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిప్పు కలిగించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది. మనం ఇష్టపడి తినే కాయల్లో రారాజు మామిడికాయ. మధురమైన రుచులు పంచే మామిడికాయ అంటే అందరికీ ఇష్టమే. అలాంటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసేవారు లేకపోలేదు. వేసవి కాలంలో దొరికే ఈ ఫ్రూట్ ని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అమితంగా ఇష్టపడతారు. ప్రాంతాల వారీగా ఆయా రుచుల్ని బట్టి 100 రూపాయల నుంచి లక్షల వరకు ధర పలికే మామిడి పండ్లు ఉన్నాయంటే కొంతమందికి విడ్డూరంగా ఉన్నా ఇది ముమ్మాటికి వాస్తవం. మే మాసం కావటంతో మామిడి పండ్లతో గుంటూరు మార్కెట్ గుబాలిస్తోంది. మిలమిల మెరిసే బంగారు రంగు కాంతలతో ఆకర్షిస్తోంది. ఎంత ధర అయినా కొనాల్సిందే అన్న ఆశను కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం మామిడికాయల ధరలు ఆకాశాన్ని అంటినా తగ్గేదేలా అంటున్నారు మామిడి ప్రియులు. మన ఆంధ్ర విషయానికి వస్తే బంగినపల్లి నూజివీడు రసాలు, చిన్ని రసాలు, చెరుకు రసాలు, చిత్తూరు మామిడికాయలు మాత్రమే మంచి గిరాకీ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి పంట దిగుమతి బాగా తగ్గింది. ధరలు మాత్రం బాగా పెరిగాయని మామిడికాయల వ్యాపారులు చెబుతూ ఉన్నారు. అయితే వ్యాపారం బాగానే ఉందని పేర్కొన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు దొరకవని, సీజన్ లో మాత్రమే దొరుకుతాయని, అందుకే అంత గిరాకీ అని వివరించారు. మాట్లాడుతున్నాడు 500 వారి వస్తాయండి. ఈ సీజన్లో కొంచెం 2 నెలలు సీజన్ బాగుంటుంది. మనకి అందరు తింటారు. సీజన్ మళ్ళీ రావు. వచ్చే 2-3 నెలలే మామిడికాయలు అందరూ ఇష్టంగా తింటారు. అందరూ సంవత్సరం మామిడికాయలు చాలా తక్కువ అండి. పంట సరిగా లేదు, దిగుబడి లేదు. కాబట్టి రేట్లు మాత్రం బాగుంటాయి. ఈ సంవత్సరం మాకు వచ్చేసి బంగినపల్లి ఆయన మసరు వస్తున్నాయి కాయలు. మసరు ఏది వాతావరణం మంచు ఎక్కువ వలన మసరు వచ్చేస్తుంది. అయినా టేస్ట్ బాగుంటాయి కాయలు మాత్రం. ఈ రేట్లు కూడా బాగానే ఉన్నాయి. మాకు చిన్న రసాలు, బంగినపల్లి, ఇమాం పసందు, ఈ పెద్ద రసాలు ఈ ఫేమస్ అండి.
కాయలు మాత్రం తీపి మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటాయి. దిగుబడి ఎందుకు తగ్గింది? దిగుబడిలో వచ్చేసి సరైన వర్షాలు లేక వాతావరణం సరిలేక దిగుబడి తక్కువ. పోయినసారి కంటే చాలా తక్కువ ఈ సంవత్సరం. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వడగాలులు ప్రభావం ఉండదని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం కలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ ని మళ్లీ సీఎం చేయాలని తపన ఓటర్లలో కనిపించింది. పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్ కి నిదర్శనం. మంత్రి అంబటి వ్యాఖ్యలు. ఓటమి భయంతో అల్లర్లకు తెగబడ్డ టీడీపీ. ఓటర్లకు రక్షణ కల్పించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం. అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు. రాష్ట్రంలో 81% పోలింగ్ నమోదు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఫలాలను రారాజు. వేసవిలో మాత్రమే లభించే మధుర ఫలం. మిలమిల మెరిసే బంగారు వర్ణ కాంతులతో ఆకర్షణ. వేసవిలో మామిడి పండ్లకు పెరిగిన గిరాకీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.